జగ్గయ్య రోజు తన గాడిదపై ఉప్పు బస్తాలు ఏసుకొని వ్యాపారానికి పోయి అమ్ముకొని వచ్చేవాడు. మన కష్టం అది పడుతుంది అని ఆ గాడిదను బాగా చూసుకుండేవాడు. ఆ గాడిద కూడా మన యజమాని బాగుంటే మనకు తిండి బాగా పెడతాడు అని తన యజమాని చెప్పినట్టు వింటూ ఉండేది. కథ నచ్చితే లైక్ చేయండి. మరిన్ని కొత్త కథలు కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. గాడిద కూడా వ్యాపారం భిన్న అయిపోతే బాగున్ను. నాకు బరువు తగ్గుతుంది, మేము భిన్న ఇంటికి వెళ్ళిపోవచ్చు అని అనుకుంటా వస్తుంది. అయ్యా, నాకు కొద్దిగా ఉప్పు ఇవ్వు. ఇదిగోండి అమ్మ, ఇప్పుడే ఇస్తాను. ఇదేలాగా రోజు గాడిదపై ఉప్పు బస్తాలు వేసుకొని వ్యాపారం చేస్తూ తన జీవనాన్ని సాగిస్తూ ఉండేవాడు. ఒకరోజు ఆ గాడిదకు, నువ్వు బాగున్నావా, నీ వ్యాపారం ఎలా సాగుతుంది? నాయజమాని నన్ను బాగా చూసుకుంటాడు. నాయజమాని చెప్పినట్టు వింటాను. నేను వాగు దాటాతని నా వ్యాపారం అయిపోతుంది. నేను ఇంటికి వెళ్ళిపోతాను. మా యజమాని బాగుండాలి, అందుకే దీనికి ఇలా చెప్పాను. నేను కూడా రోజు ఇకపై రోజు కాళ్ళు జారినట్టు వాగులో పడుకుంటాను. అప్పుడు ఆ నీళ్లలో ఉప్పు కరిగిపోయేసి తేలికవుతుంది. వ్యాపారం కూడా భిన్న అయిపోతుంది. నేను కూడా అలాగే చేస్తాను. నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావో? రోజు ఇలా నీళ్లలో ఉప్పు తగిలితే ఉప్పంతా కరిగిపోతుంది. మనకు ఏమి ఆదాయం వస్తుంది? నువ్వు ఇలా చేయొద్దు. వాగులో చూసి పడకుండా నడువు. అయ్యా, నాకు ఈ పొద్దు కొద్దిగా ఉప్పు నెలకి సరిపోయేంత వరకు కావాలి. చూసి ఇవ్వు. ఇస్తానమ్మా. ఇవాళ ఉప్పు నీ దగ్గరే అయిపోతుంది. ఉప్పు తక్కువయింది. నేను ఇలాగే ఇంటికి తిరిగి వెళ్ళిపోతాము. ఆ గాడిదకు బుద్ధి రావాలని ఆ యజమాని గాడిదపై ఉప్పు బదులు దూదిని పెడతాడు. ఆ గాడిద రోజులాగే వాగులో పోయి కాలు దారినట్టు పడుతుంది. ఆ దూదికి చెమ్మ తగలగానే బరువెక్కుతుంది. ఆ గాడిద అరే, ఉప్పు కంటే ఇదే బరువుగా ఉంది అని బాధపడుతుంది. అరే మనో, దాని మాటలు వినకుండా ఉండాల్సిది. యజమాని దగ్గర నా మంచితనాన్ని పోగొట్టుకున్నా అని బాధపడుతుంది. నీతి: చెప్పుడు మాటలు వినకండి, మీరు చూసిందాన్ని నమ్మండి. కథ నచ్చితే లైక్ చేయండి. మరిన్ని కొత్త కథలు కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.